హలో అందరికీ ఎలా ఉన్నారు? టైం వచ్చేసి 10 అవుతుంది. నేనైతే ఈరోజు ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే కుట్టేశాను. ఈ బ్లౌజ్కి సంబంధించి హ్యాంగింగ్స్ అయితే వేయాలన్నమాట. బ్యాక్ థ్రెడ్స్ అయితే క్లాత్ లేకుంటే మాత్రం కొన్న థ్రెడ్స్ అయితే వేస్తాను. ఇప్పుడు మనం కొన్న థ్రెడ్స్ లావుగా ఉంటాయి కదా, కొంచెం కుచ్చుకుంటాయి కాబట్టి క్లాత్ ఉన్నప్పుడు క్లాత్లో వేస్తా. బ్లౌజ్లో మిగిలిన క్లాత్ ఉంటే ఇలా క్రాస్ పీస్ అయితే తీసుకుంటా. ఒక్కొక్కసారి మిడిల్లో జాయింట్ కూడా పడుతుంది, కానీ ఇందులో చాలా క్లాత్ అయితే మిగిలిందనమాట. అంటే బ్లౌజ్ పీస్ ఎక్కువ వచ్చింది, అందువల్ల ఇంకా నేనైతే ఇక్కడ బ్లౌజ్ క్లాత్లో నుంచే తీసేస్తున్నా. ఎప్పుడైనా కానీ మన హ్యాంగింగ్ థ్రెడ్స్ అనేవి క్రాస్గా తీసుకోవాలి. స్ట్రైట్గా తీసుకుంటే తిరగలు తీసేటప్పుడు ఎక్కడైనా లావుగా ఉన్నా సన్నగా ఉన్నా కానీ బయటికి రాదనమాట. కాబట్టి క్రాస్గా తీసుకుంటే క్లాత్ సాగడం వల్ల మనకు కొంచెం లావుగా క్లాత్ ఉన్నా కానీ బయటికి తీస్తే వస్తుంది అనమాట. ఓకేనా? మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ ఏం లేదు, ఒక పాదం మందమే, ఒకటే పాదం మందం కుట్టేసుకోవాలి. సన్నగా వచ్చేటట్టయినా వేసుకోండి. మన దగ్గర లూప్ టర్నర్ ఉందంటే ఇంకా మనం ఎంత సన్నగా వేసినా కానీ తీయొచ్చు అనమాట. ఎలాగో క్రాసే కుట్టుకుంటున్నాం కాబట్టి ఈజీగా తీసేయచ్చు. ఇక్కడ చూసారా, నేను చాలా పొడవు కట్ చేశాను. ఎందుకంటే మీకు లూప్ టర్నర్తో ఎంత పొడవైనా వస్తుంది అని చూపించడానికి మాత్రమే ఇంత పొడవు తీసాను. హ్యాంగింగ్స్కి ఇంత పొడవు అవసరం లేదు. తీసిన తర్వాత నేను కటింగ్ చేసుకుంటానులేండి సరిపోయేంత. 80 సెంటీమీటర్స్లో 2 హ్యాంగింగ్స్ తీస్తే సరిపోతుంది. ఇది దాదాపు అర మీటర్ తీసా అనమాట. 40 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది అనమాట హ్యాంగింగ్స్. మీరు ఒకవేళ కొన్నవి వేయాలనుకున్నా కానీ 80 సెంటీమీటర్ తీసుకుంటే సరిపోతుంది. మీటర్ అవసరం లేదు, మరీ ఎక్కువ పొడవు ఉంటాయి అనమాట మీటర్ తీసుకుంటే. ఇక్కడ ఏమైందంటే కొంచెం లావు వచ్చింది, మరి అంత లావు వస్తే బాగుండదని చెప్పి కుట్టిప్పి మళ్ళీ వేస్తున్నాను నేను ఇక్కడ. ఇలా కుట్టుకున్న తర్వాత లూప్ టర్నర్తో లాగాలి. లూప్ టర్నర్ ఎక్కడ తీసుకున్నారు అక్క అని చాలామంది అడుగుతున్నారు. నేనైతే మీషోలో తీసుకున్నానండి. కరెక్ట్గా బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత దారం అయిపోతుంది చూడండి. నేను హ్యాంగింగ్స్ కుట్టేటప్పుడు దారం అయిపోయింది, ఇంకా దారం అయితే ఎక్కించాలి. ఇంకా అదైతే షూట్ చేయలేదన్నమాట. ఇంకా దారం అయితే ఎక్కించాను. ఈ లూప్ టర్నర్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. కాస్ట్ అయితే నాకు 150 ఏమో పడింది. ఇప్పుడు ఎంత ఉందో చూసి అయితే నేను లింక్ అయితే కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి. కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ మీషోలోకి అయితే వెళ్ళిపోతారనమాట. కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోండి. ఈ లూప్ టర్నర్ ఎంత ఈజీ అయిపోయిందంటే పని. ఇంతకుముందు నేను చీపురు పుల్లలతో తీసేదాన్ని, ఇంకా సూదితో తిరిగేసి సూది దారం ఎక్కించి ఒకవైపు కుట్టి ఆ సూదిని లోపలికి పెడుతుంటే అసలు కుచ్చుకోనేది అనమాట చేయికి, లావు సూది. ఇక వాటన్నిటితోటి మస్తు ఇబ్బంది అయ్యేదనమాట. ఈ లూప్ టర్నర్ నేను ఫస్ట్ యూట్యూబ్లో చూశాను, కానీ బయట అడిగితే షాప్స్లో ఎక్కడ దొరకలేదన్నమాట. కానీ నాకు ఇంకా ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, ఎక్కువ రేట్ అయినా పర్లేదని అయితే తీసుకున్నాను. బయట అయితే నాకు ఎక్కడ కనపడలేదు. మీకు దొరికితే బయట తీసుకోండి. దీనివల్ల అయితే పని ఎంత సులభం అయిందంటే అంత సులభం అయింది. మనం లాగడానికి కింద రింగ్ టైప్లో ఇస్తారు. ఇక్కడికి వచ్చేసరికి హుక్కు మాదిరిగా ఉంటుంది అనమాట. హుక్కు ఇక్కడికి వచ్చినాక క్లాత్ అనేది దీంట్లో పట్టేయాలి. చూడండి ఇలా ఉంటుంది. దీన్ని ఇందులోకి క్లాత్లోకి ఇలా జొప్పించి గుంజటమే అనమాట. చాలా ఈజీగా వస్తుంది. మనం క్లాత్ అయితే ఎంత సన్నగా కుట్టుకున్నా కానీ బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే లూప్ టర్నర్ అనేది సన్నగా ఉంది కదా, దాంట్లో నుంచి క్లాత్ చాలా సన్నగా తీసుకొచ్చేస్తుంది అనమాట. మీరు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. చాలా సన్నగా వచ్చింది అనమాట. థ్రెడ్ చూడండి ఎంత పొడవైనా కానీ కొంచెం కూడా మధ్యలో స్టక్ అవ్వకుండా వచ్చింది. చూసారా, మీకోసం నేను ఎంత సన్నగా కుట్టి చూపిస్తున్నాను. కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ఉందక్క మా దగ్గర అని కామెంట్ చేయండి. లేకపోతే మాత్రం తీసుకోండి. మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్టయితే దీని యూజెస్ అనేది మీకు తెలుసు కదా, మీకు హెల్ప్ఫుల్ అవుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా యూస్ఫుల్ అనమాట. ఇంకా ఇప్పుడున్న రోజుల్లో ప్రతి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ అయితే పెట్టించుకుంటున్నారు, ప్రతి బ్లౌజ్కి. ఎందుకంటే కొంచెం భుజాలు జారకున్నా కానీ హ్యాంగింగ్స్ ఉంటే అడ్జస్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే లుకింగ్ ఉంటుంది అనమాట. మెయిన్లీ హ్యాంగింగ్స్ ఉంటే మనకు బ్లౌజ్ అనేది లుకింగ్ కొంచెం పెరుగుతుందని చెప్పేసి ఏ బ్లౌజ్కైనా హ్యాంగింగ్సే పెట్టించుకుంటున్నారు. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు మాత్రమే హ్యాంగింగ్స్ పెట్టుకోవట్లేరు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా హ్యాంగింగ్స్ పెట్టుకుంటున్నారు. ఇదిగోండి ఇంకొకటి కూడా నేను తీసేస్తున్నాను. జస్ట్ లాక్ ఓపెన్ చేసి అక్కడ క్లాత్ చూపించి లాక్ క్లోజ్ చేయాలన్నమాట. లాక్ అంటే జస్ట్ పిన్ని దగ్గర కనాలి అంతే. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. రెండోది కూడా నేను తీసేసాను. ఇంకా వీటికి కింద లత్కన్స్ అయితే నేను పెద్దగా ఏం డిజైన్ చేయట్లేను, జస్ట్ నార్మల్గా కుడుతున్నాను. చాలా సింపుల్గా ఎలా కుట్టుకోవచ్చు అనేది చూపిస్తాను. మ్యాక్సిమం నేను ఇట్లానే కుడతాను. ఎవరికైనా హెవీ డిజైన్ కావాలి అన్న వాళ్ళకు
చెప్తారు కదా మనకు కస్టమర్, అలాంటి వాళ్ళకి మాత్రమే నేను పెద్దగా పెడతాను అనమాట డిజైన్ అనేది. చూడండి ఇంత పొడుగైతే సరిపోతుంది. ఇక్కడికైతే నేను కట్ చేస్తున్నాను. చూడండి ఎంత సన్నగా వచ్చినాయో. ఇంక ఇదైతే ఇక్కడ పెట్టుకుంటా అనమాట, మనకు పోకుండా ఉంటుంది. ఆయిల్ డబ్బా, నాకు కావాల్సినవన్నీ కూడా అక్కిటిక్కి పెట్టేస్తా. మీరు చూసారా ట్రైపాడ్ ఎలా సెట్ చేసుకున్నాను నేను స్టిచ్చింగ్ చూపించడం కోసం. బట్ ఆ ట్రైపాడ్ ఎందుకు అంత సెట్ అవ్వట్లేదు, అక్కడ కట్టినా కానీ కొంచెం ఊగుతుందనమాట. అందుకని ఇంక ఈ ట్రైపాడ్ తోటే యూజ్ చేస్తున్నాను. ఇది బాగా సెట్ అయింది నాకు. రింగ్ లైట్ కోసం అని తెచ్చినా కానీ ఇంకా ఇదైతే నాకు ట్రైపాడ్ యూజ్ అవుతుంది. రింగ్ లైట్ ఖరాబ్ అయిపోయింది. కానీ ఇప్పుడు చూడండి స్క్వేర్ షేప్లో 4 ఇంచెస్ ఉండే విధంగా నేను ఇక్కడ కొలవట్లేను, రెగ్యులర్గా నేను తీస్తాను కాబట్టి ఎప్పుడైనా నాకు అలవాటు కాబట్టి సేమ్ 4 ఇంచెస్ ఉండే విధంగా బాక్స్ షేప్లో అయితే కటింగ్ చేసుకున్నాను. దీన్ని ఈ విధంగా త్రిభుజాకారంలో అయితే కట్ చేసుకున్నాను అనమాట. మలుచుకున్నా, స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇలా త్రిభుజాకారంలో మలుచుకొని మిడిల్లో థ్రెడ్ అనేది పెట్టాలన్నమాట. ఓకేనా, థ్రెడ్ని ఈ విధంగా పెట్టి మలిచి కుట్టేసుకోవాలి. ఇక్కడ మలిచి కుట్టేసేటప్పుడు కూడా చిన్న ట్రిక్ చెప్తాను నేను మీకు. ఇక్కడ ఇలా కుట్టేటప్పుడు ఈ ఎడ్జ్కి వచ్చేసరికి ఈ ఎడ్జెస్ అలానే పోనీయకుండా కొంచెం మలచాలి. ఎదురు మలిస్తే ఏమవుతుందంటే మనకు లుకింగ్ అనేది మంచిగా వస్తుంది, కుట్టడం నీట్గా వస్తుంది. చూసారా, ఇట్లా త్రిభుజాకారంలాగా మలిచేసి ఇదిగోండి ఇట్లా వెడల్పు వస్తుంది, పొడవు వస్తుంది. ఇలా కుట్టేటప్పుడు ఈ ఎడ్జ్ అనేది కొంచెం ఆపోజిట్కి ఇలా మలవండి. నేను క్లారిటీగా చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ టైం మీకు అక్క మంచిగా చూపిండి అంటే దగ్గరికి వీడియో పెట్టి అయితే చూపిస్తాను. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎడ్జ్ మలవడం వల్ల షేప్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా అంతే, ఇలా తీసేసుకుంటే రివర్స్ వస్తుంది. ఇంత సింపుల్గా హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా హ్యాంగింగ్స్ పెడితే కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు కొంతమంది. నేనైతే ఏం ఎక్స్ట్రా తీసుకోను, బ్లౌజ్ రేటే తీసుకుంటాను. బట్ మనకు కూడా బెనిఫిట్ ఏంటి అంటే ఒకవేళ చంకలో లూజ్ ఉన్నా టైట్ ఉన్నా కొంచెం భుజాలు జారుతాయి చూడండి, అలాంటి వాళ్ళకి ఇట్లాంటి హ్యాంగింగ్స్ పెట్టడం వల్ల మనకు భుజాలు జారే ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. అయితే ఈ హ్యాంగింగ్స్ పెట్టేటప్పుడు కూడా మనకు ఒక చిన్న ట్రిక్ యూజ్ చేయాలి. ఎన్ని ఇంచులకు పెట్టుకోవాలనేది చెప్తాను. పఫ్ హ్యాండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. బ్లౌజ్కి పఫ్ హ్యాండ్ అయితే పెట్టాను. ఈ మధ్య పఫ్ హ్యాండ్ పెడితే బ్లౌజ్ భలే సెట్ అవుతుంది నార్మల్ హ్యాండ్ కంటే కూడా. అయితే ఇప్పుడు పొడవు ఎంత పెట్టుకోవాలనేది చెప్తా అని చెప్పాను కదా. ఒక 3 ఇంచుల పొడవు పెట్టుకోండి, మరీ తక్కువ పెట్టుకోకండి, మరీ ఎక్కువ పెట్టుకోకండి. 3 ఇంచులు అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి. దానికి ఆపోజిట్ సైడ్లో కూడా అంటే 2 పెట్టాలి కదా, ఇటు కూడా అదే ప్లేస్లో మార్కింగ్ చేసేసుకోండి. ఇలా పెట్టేసుకొని మనకు ఎగుడు దిగుడు రాదనమాట. జస్ట్ ఇది చిన్న విషయమే, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు యూజ్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లూప్ టర్నర్ అయితే నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి లింక్ అయితే క్లిక్ చేసి తీసుకోండి అవసరం ఉన్న వాళ్ళు. చాలా యూజ్ అండి నిజంగా. నేను 1 ఇయర్ అవుతుంది లూప్ టర్నర్ తీసుకొని, నాకైతే మస్తు యూజ్ అయింది. మీకు కూడా యూజ్ అవుతుందేమో చూడండి ఒకసారి. తీసుకుంటే రస్ట్ వచ్చి ఖరాబ్ అయ్యే వస్తువు కూడా కాదు, చాలా బాగుంది. నేనైతే ఇక్కడే పెడతాను, బయట కొంచెం కూడా ఖరాబ్ అవ్వలేదు నాకు. రప్పించేసుకోవాలి, 2-3 సార్లు రప్పించుకొని చిన్న థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్ని కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఉంటుంది. ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ని కూడా ఇట్లా కట్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట. చూడండి నార్మల్ బ్లౌజ్కి థ్రెడ్ పెట్టిన తర్వాత చూడండి ఎంత లుకింగ్ వచ్చిందో బ్లౌజ్ అనేది. ఇక్కడే వస్తుంది అనమాట. చిన్న చిన్న ఫినిషింగ్సే ఇట్లా ఉంటాయి. శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్, అందుకని నేను స్కై బ్లూ కలరు పైపింగ్ అయితే వేసాను. నీట్గా సన్నగా పైపింగ్ అయితే చేశాను. పైపింగ్ కోసం అయితే 12వ థ్రెడ్ నెంబర్ థ్రెడ్ అయితే యూజ్ చేసిన. మీకు పైపింగ్ కావాలంటే ప్లీజ్ అక్క పైపింగ్ అని కామెంట్ చేయండి. దాన్ని వీడియో అయితే నీట్గా తీసి అయితే పెడతాను. ఓకేనా, చూడండి ఎంత బాగుందో. బ్లౌజ్ అయితే నిజంగా హ్యాంగింగ్స్ పెడితే చాలా లుకింగ్ అనేది పెరిగిపోద్ది కదా. ఇలా మలిచేస్తే కథం. ఇంకా చేతి పని చేయాలి, నడుముకు చేతి పని ఉక్సులు కాజాలు పెడితే సరిపోతుంది అనమాట. ఓకే బాయ్ మరి.